For better experience, please rotate your mobile at 90 degrees. నమస్తే డిఎస్సి అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. అయితే మన రాష్ట్ర ప్రభుత్వము డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అడ్డంకులను ఒక్కొక్కటిగా తొలగిస్తూ మనకు వేగంగా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంది. సో ఆ రకంగా దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకోబోతున్నాం. ముందుగా మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను కంటిన్యూ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ద్వారా ఏపీడిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి అన్ని మెథడ్స్ మరియు కంటెంట్కి సంబంధించిన షార్ట్ రివిజన్ నోట్స్ను పీడిఎఫ్ రూపంలో అతి తక్కువ ధరకే అందిస్తున్నాం. ఇప్పటికే 6 మెథడ్స్ మరియు సోషల్ సైన్స్ కంటెంట్, విద్యా దృక్పథాలు, సైకాలజీ, ఎస్జిటి వాళ్ళకు రెడీగా ఉంది. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి ఒక్కొక్క సబ్జెక్టు 20 నుంచి 25 పేజీల్లో పూర్తయ్యేటట్టుగా తయారు చేశాం. మొత్తం 10 సబ్జెక్టులు కలిపి 125 పేపర్లు మాత్రమే ఉన్నాయి. ఈ పీడిఎఫ్ల ఖరీదు కూడా చాలా తక్కువ, అంటే 250కి అందుబాటులో ఉంది. అంటే ఒక్కొక్క సబ్జెక్టు 25 రూపాయలు మాత్రమే ఉన్నట్టు లెక్క. అతి తక్కువ పేజీల్లో నోట్స్ ప్రిపేర్ చేయడం వల్ల వీటి ద్వారా మీరు చాలా ఫాస్ట్గా రివిజన్ కంప్లీట్ చేయవచ్చు. రోజుకు 25 పేపర్లు కంప్లీట్ చేసినా కూడా 5 రోజుల్లో మొత్తం 10 సబ్జెక్టులను రివిజన్ చేయవచ్చు. షార్ట్ నోట్స్ పీడిఎఫ్లు ఎలా ఉంటాయి అని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఒకసారి చూడండి. ఇంకా మన ఛానల్ ద్వారా ఈ పీడిఎఫ్లను బేస్ చేసుకొని మనం ఇలాంటి సూపర్ ఫాస్ట్ రివిజన్ క్లాసులు ఫ్రీగా ప్రతి సబ్జెక్టు కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఇవి మీకు టైం వేస్ట్ చేయకుండా, మీ ప్లాన్ను డిస్టర్బ్ చేయకుండా, మీరు నిద్రపోయే ముందు కానీ భోజనం చేసే సమయంలో కానీ వినడానికి, రివిజన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేస్తున్నాం. ముఖ్యంగా గృహిణులు, ఉద్యోగస్తులు, ఒంటరిగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వీళ్ళందరూ కూడా రోజువారీ పనులు చేసుకుంటూ ఈ క్లాసులు వినడం ద్వారా చాలా ఫాస్ట్గా వాళ్ళు రివిజన్ చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను కంటిన్యూ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ శరవేగంగా తొలగిస్తూ ఒక్కొక్కటిగా మనకు అప్డేట్స్ ఇస్తూ వస్తుంది. దానికి సంబంధించి మనకి ఈనాడు పత్రికలో ఉన్నటువంటి కథనాలని ఒకసారి పరిశీలిద్దాం. రాష్ట్రంలో అమల్లోకి ఎస్సీ వర్గీకరణ, ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం, ఉత్తర్వులు విడుదల చేసినటువంటి న్యాయశాఖ, మరో ఎన్నికల హామీని నెరవేర్చినటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పి మనకి ఇచ్చారు. అయితే 8.5 నెలల్లోనే చకచకా జరిగిపోయింది ఈ విషయం అంతా అని చెప్పేసి మనకు చెప్తున్నారు. తర్వాత దీనికి సంబంధించి మరొక వార్త, డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించి మరొక వార్త ఏంటి అంటే, మనం ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నటువంటి అప్డేటు, మనం కోరుకున్నటువంటి అప్డేట్ అది. మెగా డిఎస్సికి గరిష్ట వయోపరిమితి పెంపు అని చెప్పి 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చారు. త్వరలో ప్రకటించనున్న మెగా డిఎస్సి గరిష్ట వయోపరిమితిలో సడలింపునిస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గరిష్ట వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచామని, వయస్సు లెక్కింపునకు 2024 జూలై 1వ తేదీని కటాఫ్గా తీసుకుంటామని తెలిపారు. ఈ మినహాయింపు ఈ ఒక్కసారేనని స్పష్టం చేశారు. వైకాపా హయాంలో ఎన్నికల ముందు డిఎస్సి ప్రకటన ఇవ్వగా ఈ నియామక ప్రక్రియ పూర్తి కాలేదు. దరఖాస్తుల ప్రక్రియ మాత్రం పూర్తయింది. అప్పట్లో గరిష్ట వయోపరిమితి 44 ఏళ్లకు అనుమతించడంతో చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పుడు కటాఫ్ తేదీని మార్పు చేస్తే వారందరూ నష్టపోతారనే ఉద్దేశంతో పాత కటాఫ్నే అమలు చేసేందుకు ఉత్తర్వులు ఇచ్చారు. ఈ రకంగా మనకు నోటిఫికేషన్కి సంబంధించి ఇంకొక క్లారిటీ విషయం వచ్చింది. అదేవిధంగా 200 రోస్టర్ పాయింట్లతో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ అమలు. సో ఈ 200 పాయింట్లు అంటే మొదటి 100 పాయింట్లలో ఉన్నటువంటి 15% రిజర్వేషన్స్ని ఈ రకంగా ఈ నెంబర్లు ఉంటాయి. రెల్లి ఉపకులాలకి 2, తర్వాత మాదిగ ఉపకులాలకి 7, 22, 41, 52, 66, 77, తర్వాత మాల ఉపకులాలకి 16, 27, 47, 62, 72, 87, 91, 97. ఆ తర్వాత రెండో 100 పాయింట్లలో కూడా 15 పాయింట్లు కింద విధంగా ఉంటాయన్నమాట. డిఎస్సి గురించి మరోవైపు ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు అని చెప్పేసి ఒక పత్రికా కథనం వచ్చింది ప్రజాశక్తిలో. సో డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న గారు ఈ రకంగా మనకు ధర్నాలు, నిరసనలు చేసే కార్యక్రమాలు ఒకవైపు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఆదర్శ ప్రాథమిక బడుల్లో ప్రధాన ఉపాధ్యాయుల నియామకం, ఉన్నత పాఠశాలల్లోనూ ప్రాథమిక తరగతులు అని చెప్పి మనకి ఒక హెడ్లైన్తో ఇచ్చారు. ఈ వార్త ఏంటంటే, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏర్పాటు చేయబోనున్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులను నియమించనున్నారు. ప్రధాన ఉపాధ్యాయుల సర్దుబాటులో స్కూల్ అసిస్టెంట్లు మిగులుగా తేలితే అలాంటి వారిని ఆదర్శ బడులో ప్రధాన ఉపాధ్యాయులుగా నియమిస్తారు. ఒక్కో సబ్జెక్టులో ఎన్ని పోస్టులు మిగులుగా తేలుతాయో చూసి అంతమందికి మాత్రమే అవకాశం కలిగిస్తారు. అలాగే ఉన్నత పాఠశాలలోనూ
ఏర్పాటు చేసే ప్రాథమిక బడుల్లో 45 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే తరగతికో టీచర్ను కేటాయిస్తారు. 1 నుంచి 10 మంది విద్యార్థులు ఉంటే 2 ఉపాధ్యాయులు, 11 నుంచి 30 మంది ఉంటే 3 31 నుంచి 40 ఉంటే 4 ఉపాధ్యాయులు ఇవ్వనున్నారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 700కు పైగా ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా ఉన్నతీకరించనున్నారు. ఫౌండేషన్ పాఠశాలలు 5,000, బేసిక్ ప్రాథమిక బడులు 19,000, ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు 9,200, ప్రాథమికోన్నత బడులు 1,200, 1 నుంచి 10 తరగతులు ఉండే ఉన్నత పాఠశాలలు 1,557, 6 నుంచి 10 తరగతులు ఉన్నటువంటి పాఠశాలలు 4,770 వరకు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమావేశంలో పాఠశాల విద్యా డైరెక్టరేట్ అధికారులు ఈ వివరాలు వెల్లడించారు. సో ఈ రకంగా మనకి మొత్తం పాఠశాలల సంఖ్య కూడా ఒక కొలిక్కి వచ్చింది. దీన్ని బట్టి పోస్టులు కేటాయించడము, దాని ప్రకారంగా హేతుబద్ధీకరణ అంటే సర్దుబాట్లు ఇవన్నీ చేయడము, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అదండి ఈరోజు విషయం. మరో అంశంతో మీ ముందు వస్తాను. అంతవరకు సెలవు. అయితే నెక్స్ట్ వీడియోలో డిఎస్సి కావాల్సినటువంటి మనం ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి డిఎస్సి నోటిఫికేషన్ పరంగా అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం.